నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. మేడం, నా పేరేమైనా పిలిచారా? లేదు సార్, పిలవలేదు. అంటే ఆర్డర్ పడింది, నేను వెళ్ళిపోయాను కదా. అయ్యో లేదు సార్, ఎవరూ పిలవలేదు. నా పేరు పిలవలేదుగా. లేదు. ఇక్కడ మయూరి సిరి ఎవరమ్మా? నేనే సార్. రామ్మా. ఒక్క నిమిషం అండి. ఆ? నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. ఏంటి స్టోరీ చెప్పమ్మా. సిరి చెప్పు సిరి. ఓపెన్ చేస్తే ఒక చిమ్మ చీకటి రాత్రి, అమావాస్య నాడు ఒక పాడుబడ్డ శ్మశానం. ఆ శ్మశానంలో ఒక సమాధి, దాని మీద ఒక పుర్రె. దాన్ని క్లోజ్గా జూమ్ చేసి చూస్తే అది స్లోగా మన వైపు తిరుగుతుంది. ఇంతలో ఢమాల్మని ఒక పెద్ద సౌండ్. వెనక్కి తిరిగి చూస్తే బయట టపాసులు పేలిస్తున్నారు. ఆ మాటకి నా గుండాగింది కదమ్మా. ఇంకా లోపలుంది, చెప్పమంటారా? ఇంతకీ ఈ టైటిల్ పేరు ఏమనుకుంటున్నారు? ఏంటమ్మా? 2 నిమ్మకాయలు, 2 నిమ్మకాయల, 6 మిరపకాయలు. 6 మిరపకాయల. ఏం చేసుకోవడానికమ్మా? ఇందులో మీకు మెయిన్ గా ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, ఈ కాపాలికుడు ప్రళయాగ్ని హారతిగా పూజించగల మహాభ్రష్ట. అమృతం పొందుటకు అమృతం తాగలేదని అర్హత లేదందురా. అమృతం తాగిన సమస్త దేవతలే ప్రళయాగ్నిలో నశిస్తున్నారు. కానీ మహాకాలకూట విషాన కంఠానతకు మించిన పరమశివుడు మృత్యుకుంక, మృత్యువుకే శత్రువు. ఆ శివుడే చిరంజీవి భూష్మాండా. ఒక కంఠాన విషమున్నవాడే మృత్యుంజయుడైతే నేనెందుకు కారాదు? ఈ కాపాలికుడు అణువను నా విషభరితమే. చాలదా ఈ అర్హత? అభిషారాని, శర్వాని, మంత్రయంత్రాని, భూచర కేచర ఉపదేశిత యక్ష గంధర్వ భూష్మాండ శక్తులారా, చాటించండి, ఈ కాపాలికుడు మృత్యుంజయుడు భూష్మాండ. నాకిక చావు లేదు, నాకిక చావు లేదు, నాకిక చావు లేదు, నాకిక చావు లేదు. అంతే మేడం నా స్టోరీ. లగండి. మామూలు పర్ఫార్మెన్స్ చేయలేదుగా. నచ్చిందా మేడం? నేను పిలుస్తాను, నువ్వు దయచేసి మింగేవా? ఓకే మ్యామ్. మేడం, నా దగ్గర లవ్ స్టోరీ కూడా ఉంది. నీకో దండం, నీ లవ్ స్టోరీకో దండం. వెళ్ళిపో అమ్మా. థ్యాంక్ యూ మేడం. మేడంకి నా స్టోరీ బాగా నచ్చినట్టుంది. నాకు రేపటికల్లా కాల్ వచ్చేస్తుంది. సిరి, తర్వాత వాళ్ళని పిలివెళ్ళి. ఓకే సిరి. ఒక్కొక్కడు ఒక్కొక్క సినిమా చూపిస్తున్నాడుగా. ఇక్కడ సిస్టర్ సిరీస్ ఎవరమ్మా? ఏంటవి? ఏమో. హా? హా? ఏంటిదది? కదా కథలు అదేమో సెంటిమెంట్, ఇదేమో వైలెన్స్, అదేమో లవ్, అదేమో హర్రర్. మీకు ఏ టైప్ స్టోరీ కావాలో చెప్పండి, అది విప్పుతాం. చెప్పండి. ఏంటిది? సిరి, ఏంటి సిరి? సిరి అదే సిరి, ఏదో చెప్తారా అంటున్నారుగా సిరి. అదేం కాదండి, మీకు ఏ టైప్ స్టోరీ కావాలో చెప్తే ఆ మూటల్ని విప్పుతామంటున్నాం. అవన్నీ కలిపితే ఒక కథ వస్తుందా? ఛా, లేలే, అలా కుదరదుగా. సెంటిమెంటే, వైలెన్సే. లవ్ లవ్వే. హర్రర్.
పాపమే ప్రొడ్యూసర్ ఇందాక నుంచి అడుగుతున్నారు కదా, చెప్పేద్దామా? సరే అయితే ఫస్ట్ నువ్వు సెంటిమెంట్ చెప్పు, తర్వాత నేను వైలెన్స్ చెప్తా. ఓపెన్ చేస్తే అక్కడ అమ్మా నాన్న చనిపోతారు, అన్నా చెల్లి ఏడుస్తూ ఉంటారు. ఊర్లో వాళ్ళు ఏమాత్రం కనికరం లేకుండా వాళ్ళ అమ్మా నాన్న చేసిన అప్పుల్ని పిల్లల దగ్గర ఇల్లు లాగేసుకొని రోడ్డు మీదకి విసిరేశారు. చెల్లిని చదివించడానికి పాపం అన్నయ్య కష్టపడి 4 టీ షాపుల్లో పనిచేస్తున్నాడు. కానీ చెల్లి అన్న కష్టాన్ని పట్టించుకోకుండా పబ్బులని, డిచిక్ పార్టీలని, ఇంతింత బట్టలేసుకొని చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంత కష్టపడి నెల జీతం చేతికి అలా అందితే కనీసం 100 రూపాయలు పెట్టి ఒక బనీన్ కూడా కొనుక్కోకుండా చెల్లి చేతికిస్తే ఆ కసాయిది ఫ్రెండ్ బర్త్డే అని ఓ గొప్పలకి పోయి జీతం అంతా ఖర్చు పెట్టేస్తుంది. హే ఆపండి, ఇంతకీ ఎన్ని నిమిషాలు మూవీ అనుకుంటున్నారు? అలా కుదరదు మేడం, పార్ట్స్ అనుకుంటున్నాం. పార్ట్సా? సిరి, ఇది కనుక మన పార్ట్స్ తీస్తే ప్రేమిస్తే మూవీలో భరత్లాగా, శేషు సినిమాలో రాజశేఖర్ లాగా మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిందే సిరి. పార్ట్స్ ఎన్ని అనుకుంటున్నారు? అబ్బా అంతేం ఉండదు మేడం, జస్ట్ 15 to 20 పార్ట్సే. వదలండి మేడం. తీద్దామమ్మా, తప్పకుండా తీద్దాం. మీకు, మీ కథకి, మీ టెల్లింగ్కి. టేక్ ఏ బౌల్, దయచేసి మింగేరా. హలో సిరి, మొట్టలు తీసుకెళ్ళండి అమ్మా. గోల్రా సిరి, రామ్మా కూర్చోండి. హాయ్ అండి, ఐఎమ్ గోవింద్. గులాబీ గోవిందం. గుండు గోవింద్. ఓకే, స్టోరీ చెప్పండి. స్టార్ట్ చేయమంటారా? ఓపెన్ చేస్తే ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక చెట్టు, ఆ చెట్టు చివరన ఒక ఆకు. ఆ ఆకు అలా 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 చెట్టు చుట్టూ తిరిగి కింద పడుతుంది. కట్ చేస్తే టైటిల్ చెట్టు. ఒక అడవి. అవును మేడం. అందులో ఒక చెట్టు. చెట్టు చివర ఆకు. యా మేడం. అది కూడా అలా అలా తిరిగి కింద పడింది. ఇక్కడ టైటిల్. సిరి, టైటిల్ ఏం చెట్టు అండి సిరి? ఇప్పుడు దాకా ఒకడొచ్చి అడవి, చెట్టు, అమ్మాయి, అబ్బాయి అని నా మైండ్ అంతా దొబ్బాడు. ఆ దిక్కుమాల స్టోరీ కూడా 3 సంవత్సరాలు రాశాడంట మహానుభావుడు. మేడం, నేను 4 ఏళ్ళుగా రాస్తున్నానండి ఈ స్టోరీ. మీరు దేవుడ్రా బాబు. ఇదంతా కాదండి, స్ట్రైట్ గా నాకొక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, లవ్, సెంటిమెంట్, ఆ కైండ్ ఆఫ్ స్టోరీ కావాలి. ఉంటే చెప్పండి, లేదంటే వెళ్ళిపోండి. సరే మేడం, నాకు ఒక్క 2 minutes టైం ఇవ్వండి. యా ష్యూర్. సిరి, ఏం చేస్తున్నాడు? ఓకే మేడం, ఒక స్టోరీ చెప్తా. యా, చెప్పమంటారా? చెప్పండి. ఓపెన్ చేస్తే ఒక బాబు చిన్నప్పుడే యుఎస్ వెళ్తాడు. అక్కడే తను చదువు మొత్తం పీజీ కంప్లీట్ చేస్తాడు. ఇంతలో వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల ఇండియా వస్తాడు. వచ్చిన తర్వాత వీసా ప్రాబ్లం వల్ల 2 days ఇండియాలో ఉండిపోవాల్సి వస్తుంది. ఇంతలో 1 minute మేడం. ఇంతలో వాళ్ళ ఫాదర్ సీఎం అవడం వల్ల వాళ్ళ నాన్న ఫ్రెండ్ ప్రకాష్ రాజ్ హీరోని సీఎం అవ్వమంటాడు. సిరి, ఐ థింక్ ఇది భరత్ అనే నేను మూవీ సిరి. వాట్ ద హెల్, ఆల్రెడీ తీసిన సినిమా స్టోరీ నాకు చెప్తున్నారా? ఓ షిట్, నేను బాగానే మేనేజ్ చేశాగా, ఎలా కనిపెట్టేశారు? సిరి, నువ్వు ఫ్లోలో ఫాదర్ ఫ్రెండ్ ప్రకాష్ రాజ్ అని చెప్పావు సిరి. ఓకే, నా దగ్గర ఇంకో స్టోరీ ఉంది మేడం, చెప్పమంటారా? 2 నిమిషాలు నువ్వు బయటికి వెళ్ళలేదనుకో, ఆర్జీవీలో రక్త చరిత్ర నీకు రిపీట్ అవుతుంది. అర్జెంట్గా మింగేపే. ఒక్కళ్ళకి కూడా క్రియేటివిటీ లేదు. ఏంటి సిరి చెప్పిన మార సిరి.
నెక్స్ట్ ఎవరినో పిలు. బాబు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు భయ్యా, పొద్దుననంగా వచ్చాను, నన్ను ఇంకా పిలవలేదు భయ్యా. ఏంటి భయ్యా, పొద్దునుంచి పిలిచాం భయ్యా, నువ్వే వస్తున్నావు వెళ్తున్నావు. ఇప్పుడైనా వస్తావా లేదా? వస్తా భయ్యా. రా. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. మేడం నేను స్టోరీ వెంటనే చెప్పేస్తా మేడం, నాకు ఆర్డర్ పడితే నేను వెంటనే వెళ్ళిపోవాలి. ఆ? సరే చెప్పండి. ఓపెన్ చేస్తే నాదొక ఆటో యూనియన్ స్టోరీ మేడం. అబ్బా మేడం ఇప్పుడే వచ్చేస్తా మేడం, 5 నిమిషాల్లో ట్రిప్ వేసి వచ్చేస్తా మేడం. కాల్ వస్తుంది. ఆ? హలో సార్, వస్తున్నా సార్. సార్ వచ్చేస్తున్నా సార్, పక్కనే ఉన్నా సార్. సార్ వచ్చేస్తున్నా సార్.